నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. రాజ్యాంగ విలువలను కాపాడదాం. సంగారెడ్డిలో భారత రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ. జీవో 46తో బీసీ రిజర్వేషన్లపై కత్తిరింపు. మహిళలకు కూడా అన్యాయం. ప్రశాంత్ రెడ్డి. మూడు విడతల్లో పంచాయతీ పోలింగ్. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు. రాష్ట్ర ఎన్నికల సంఘం. హిందిరమ్మ చీరలు మహిళలే ఎంపిక చేసిన డిజైన్లతోనే. బీఆర్ఎస్ ఆరోపణలకు సీతక్క సమాధానం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మన భారత రాజ్యాంగం అన్ని దేశాల రాజ్యాంగాలలో కంటే సర్వోన్నతమైనది. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి అంబేద్కర్ ప్రభుత్వ న్యాయ కళాశాలలో జరిగిన భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య, జిల్లా ఎస్పీ పరితోజ్ పంకజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం విద్యార్థులు, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది కలిసి భారత రాజ్యాంగ ప్రతిజ్ఞను చదివి రాజ్యాంగ విలువలను పాటించేందుకు అంకిత భావంతో ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా న్యాయ కళాశాల విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం భారత రాజ్యాంగం అని అన్నారు. భారత రాజ్యాంగం ఎప్పుడు నూతనమైనది అన్నారు. తెలుగు కేటగిరీ and second our first ever Constitution celebrations at our law college, and this moment I would like to say కలెక్టర్ మేడం గారు అండ్ ఎస్పీ సార్ గారు, డిఎల్ఎస్ఏ సెక్రటరీ మేడం గారికి మన దేశం ఎలా నిలబడాలో చెప్పే ఒక అద్భుతమైన జ్ఞానశక్తి రాజ్యాంగం. ప్లీజ్ ఎవ్రీబడి స్టాండ్ అప్. ఇంకొక ఆస్పెక్ట్ కూడా చెప్పారు సార్, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ చాలా మంది మన జిల్లా వాళ్ళు కాదు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. కానీ మన జిల్లా స్టూడెంట్స్ కి ఇంకా అవేర్నెస్ అనేది లేదు దట్ ఒక కాలేజ్ నుండి వాళ్ళు కూడా అడ్మిషన్స్ తీసుకోవచ్చు అని చెప్పి. సో ఐ హోప్ దట్ కమింగ్ ఇయర్ అడ్మిషన్స్ లో మన జిల్లాలో కూడా ఇంకా ఎక్కువ ప్రయత్నం చేసి స్పెషలీ ఇంటర్లో, జూనియర్ కాలేజెస్ లో కరెక్ట్ గా ఇన్ టైం వాళ్ళకి ఈ అవేర్నెస్ అనేది కల్పిస్తే వి డెఫినెట్లీ హ్యావ్ మోర్ స్టూడెంట్స్ కమింగ్ ఇన్ టు ది ఇన్స్టిట్యూషన్. అండ్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా మై రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ డు నాట్ లిమిట్ యువర్ సెల్స్ ఓన్లీ టు ద క్లాస్ రూమ్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ అనేది కాకుండా, బికాస్ స్టడీయింగ్ లా ఇస్ ఆల్మోస్ట్ ఈక్వివలెంట్ టు బీయింగ్ ఇన్ ది సోషల్ సెక్టర్ అండ్ ద పబ్లిక్ సెక్టర్. So you should have awareness about everything that is happening around you. You participate
participate cheyandi in more activities in serving the society also, and please improve your own communication skills and make a lot of effort towards getting better at communication, speaking, or even in terms of how you present yourself. So this is very important, Kabati. I hope all of you will focus on that, and it is not just in LLM ki వెళ్ళిన వాళ్ళే కాదు, దాని తర్వాత మంచి కెరియర్స్ లో కూడా it could be some of you might end up working as GPs or lawyers, some of you might end up working as judges also someday. So I wish you all the very best, and we hope that the facilities that we are able to provide you will help you shine better. Thank you. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు మరియు మహిళల హక్కులను క్రమ పద్ధతిగా హరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బహిరంగంగా కుట్రకు పాల్పడుతుండటాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. కులగణన పేరిట సుమారు 200 కోట్లు ప్రసాదనాన్ని ఖర్చు పెట్టి భూసాని వెంకటేశ్వర్లు కమిషన్, జస్టిస్ సుదర్శన్ కమిషన్ అంటూ బూటకపు కమిటీల పేరుతో 2 సంవత్సరాలు ప్రజలను మభ్యపెట్టిన ప్రభుత్వం చివరికి జీవో 46ను తెచ్చి బీసీలకు రావాల్సిన రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లను కత్తిరించింది. ఈ జీవో ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని పూర్తిగా ప్రభుత్వానికి లోబడి పనిచేసే సంస్థగా మార్చి ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడం అత్యంత ప్రమాదకర పరిణామమని అన్నారు. స్థానిక సంస్థలు పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. పంచాయతీ ఎన్నికల్లో నిన్న షెడ్యూల్ ఇచ్చినారు. నిన్న షెడ్యూల్ ఇస్తే కరెక్ట్ 3 రోజుల మొదల నుంచి స్టార్ట్ చేసి 2 రోజుల్లో ఇందిరమ్మ చీరలు అని చెప్పి మహిళలకు అక్కా చెల్లెలకు చీరలు పంచే కార్యక్రమం చేసినారు. అయితే మహిళలకు ఇవ్వవలసినటువంటి 2,500 నెలకు ఇవ్వలేదు, మహిళలకు పెంచవలసినటువంటి 2,000 పెన్షన్ 4,000 చేయలేదు, మహిళలకు ఇవ్వవలసినటువంటి తులం బంగారం ఇవ్వలేదు. ఈ హామీలు ఏమీ కూడా అమలు కాలే. ఇవేమీ ఇవ్వకుండా చిన్నపిల్లలకు చాక్లెట్లు ఇచ్చి బుదిరిపించినట్టు ఇవాళ సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి చీరలు ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాడు. చీరలు ఎప్పుడు ఇవ్వాలండి? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి బతుకమ్మ పండుగకు చీర ఇచ్చేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక 2 బతుకమ్మ పండుగలు అయిపోయినాయి. చీర కాదు కదా, జాకెట్ ముక్క కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పి ఇప్పుడు చీరలు ఇచ్చే పని పెట్టుకున్నాడు. అది కూడా ఎక్కడ ఇస్తున్నాడు చీరలు తెలిసినా ఇంకా గమ్మత్తు. ఇప్పుడు నా నియోజకవర్గం ఉన్నది. నా నియోజకవర్గంలో భీమగల్ మున్సిపాలిటీ, అక్కడ ఎలక్షన్లు లేవు. 114 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, అక్కడ ఎలక్షన్లు ఉన్నాయి. ఒకటే నియోజకవర్గంలో ఎలక్షన్లు ఉన్న 114 గ్రామ పంచాయతీల్లో గ్రామాలలో చీరలు వంచుతున్నాడు. ఎలక్షన్లు లేని భీమగల్ పట్టణంలో చీరలు వంచలేడు. ఒకటే నియోజకవర్గంలో. అంటే ఓట్లున్న దగ్గరనే చీరలు, ఓట్లు లేని దగ్గర ఏమీ లేదు. అట్లనే వడ్డీ లేని రుణాలు అంటున్నారు. వడ్డీ లేని రుణాలు కాదు, అది 5 లక్షల కంటే తక్కువ ఉన్న లోన్ల మీదనే వడ్డీ లేదు. 5 లక్షల కంటే పైన ఉన్న అన్ని లోన్ల మీద, మహిళా సంఘాలకు ఇచ్చే లోన్ల మీద వడ్డీ వసూలు చేస్తున్నారు. అది పొరపాటు మాట్లాడుతున్నారు. ఈ రుణాలు కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కడైతే ఎన్నికలు ఉన్నాయో ఆ గ్రామాల మహిళా సంఘాలకే ఇస్తున్నారు. ఎక్కడైతే ఎన్నికలు లేవో భీమగల్ పట్టణం లాంటిది అక్కడ మహిళా సంఘాలకు ఈ రుణాలు ఇస్తలేరు. ఇది కూడా మళ్ళీ ఓట్ల కోసమే మోసం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా అర్థమవుతున్నాయి, మహిళలకు కూడా అర్థమైనాయి. ఇవాళ రైతులకు కూడా సన్నవడ్ల బోనస్ పేరు మీద మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు, 60% మందికి చేయలేదు 2 లక్షల రుణమాఫీ. అట్టనే రైతు బంధు ఇస్తా అన్నాడు, ఒకసారి ఎగ్గొట్టిండు, ఒకసారి సగం మందికే ఇచ్చిండు, ఒకసారి కేసీఆర్ ఇచ్చిండు, మొన్న 6,000 చొప్పున ఇచ్చిండు. అంటే ఎన్నికలు ఉన్నాయని చెప్పి మొన్న ఇచ్చిండు. అట్టనే వడ్ల బోనస్ కూడా ఫస్ట్ అన్ని వడ్లకు అన్నారు, తర్వాత సన్న వడ్లకు అని మాట మార్చిండు. మళ్ళా ఇప్పుడు సన్న వడ్లకు కూడా 4 పంటలైనాయి. మొదటి పంట అసలు ఇయ్యలేదు, రెండో పంటకు 20% మందికి ఇచ్చిండు, 80% మందికి ఇయ్యలేదు. 3వ పంటకు మొన్న వాసంగికి మొత్తంకే ఇయ్యలేదు బోనస్, సన్నవడ్ల బోనస్. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయని బోనస్ ఇచ్చి రైతులకు కూడా చిన్నపిల్లలకు చాక్లెట్ ఇచ్చినట్టు ఇచ్చి బుదిరిపించుకుందాము అని చూస్తున్నాడు. రైతులు కూడా గమనించారు రేవంత్ రెడ్డి చేసే మోసాల్ని. ఇవాళ మహిళలు, రైతులు గమనించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా వాళ్ళకు బుద్ధి చెప్తారు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఇవాళ రేవంత్ రెడ్డి గారు బీసీలను, తెలంగాణలోనున్న బీసీలను నమ్మించి మోసం చేసినాడు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరు మీద 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అప్పుడు ఎన్నికలప్పుడు చెప్పి బీసీల ఓట్లు దండుకొని ఇవాళ చేతులెత్తేసినాడు. ఇవాళ రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్లు సాధ్యమవుతాయి అని చెప్పి అందరూ మేధావులు అంటున్నారు.
రాజ్యాంగ సవరణ జరగవలసింది పార్లమెంట్లో, ఢిల్లీలో. చేయవలసింది బీజేపీ కేంద్ర ప్రభుత్వం. ఇవాళ చేయవలసిన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా, అక్కడ పోరాటం చేయకుండా, ఏదో ఉత్తిత్తిగా జీవోలు ఇచ్చి ఉత్తిత్తిగా బిల్లు పెట్టి అసెంబ్లీలో డ్రామాలు చేసి ఇవాళ ఇప్పుడు చివరికి చేతులు ఎత్తేసినాడు. కేంద్రం చేయట్లేదు, మేమేం చేయాలన్న మాట మాట్లాడుతున్నాడు. మరి ఇవాళ చేయవలసింది బీజేపీ, చేపించుకోవాల్సింది మాట ఇచ్చిరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు పార్టీలు బీసీలను నమ్మించి ఆశ పెట్టి మోసం చేసినాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బీసీలు తప్పకుండా ఈ రెండు పార్టీలకి గుణపాఠం చెప్తారు రాబోయే రోజుల్లో అని చెప్పి నేను సంపూర్ణంగా భావిస్తా ఉన్నాను. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణి కుముదిని సూచించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణి కుముదిని బుధవారం జిల్లా కలెక్టర్లు, సిపిలు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ పి ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, అదనపు ఎస్పీ రఘునందన్ రావులు వీసీలో పాల్గొన్నారు. ఎనీ కంప్లైంట్స్ విచ్ ఆర్ దే డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ అనేది ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ పోలీస్ కంట్రోల్ రూమ్. సో డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ కి కూడా మీరు కంప్లైంట్స్ ఇస్తే అవి డెఫినెట్ గా వెరిఫై చేసి ఎక్కడైనా వైలేషన్స్ ఉంటే యాక్షన్ అనేది కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాను. సో మీరందరూ కూడా ఈ నెక్స్ట్ 1 month కోఆపరేట్ చేసి సక్సెస్ఫుల్ గా, పీస్ఫుల్ గా, ట్రాన్స్పరెంట్ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడంలో సహకరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆఫీసర్స్ కి అండ్ ఆల్ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ అందరికీ. సో నిన్న ఈవినింగ్ నుంచి మనకి ఎంసీసీ ఫోర్స్లో వచ్చింది. అది మనకి 3 phases ఎలక్షన్స్ ఉన్నాయి. సో మనము చూడటానికి 3 phases కానీ 3 కూడా డేట్స్ చాలా దగ్గర ఉన్నాయి కాబట్టి కంటిన్యూస్గా మనకి ఎలక్షన్ అనేది till 17th వరకు నడుస్తూ ఉంటుంది. సో ఆల్రెడీ మనము నోడల్ ఆఫీసర్స్ ఒక్కొక్క అంశం కోసం నోడల్ ఆఫీసర్స్ మా సైడ్ నుంచి పెట్టుకోవడం జరిగింది, మనం ఏర్పాటు చేసుకున్నాము. సో మీకు రేపు నామినేషన్స్ ఎక్కడ వేయాలి అనేది మీకు లిస్ట్ ఒక 1 hourలో మీకు కంపైల్ చేసి అది కూడా మీకు ఇచ్చేస్తాము. నా రిక్వెస్ట్ ఒకటి ఏమంటే ఎంసీసీ వైలేషన్స్ ఎక్కడ కూడా జరగకూడదు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో దట్ మనకి కంప్లైంట్స్ ఎక్కడి నుంచి రావద్దు. రెండోది ఎక్కడ కూడా డబ్బు కానీ ఆర్ లిక్కర్ కానీ ఇట్లాంటి ఆస్పెక్ట్స్లో మనకి కంప్లైంట్స్ రావద్దు. సెకండ్ థింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాస్ట్, కమ్యూనిజం ఇట్లాంటి ఆస్పెక్ట్స్లో ఎక్కడ కూడా జీపీ ఎలక్షన్స్లో జనరల్గా కూడా లోకల్లో కొంచెం టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో అన్నెసెసరీ గొడవలు అనేది ఎక్కడ కూడా క్రియేట్ అవ్వకూడదు. సో దీని గురించి అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుతున్నాను. అండ్ లాస్ట్లీ ఎక్కడైనా ఎస్ఎస్టీ కానీ ఎఫ్ఎస్టీ ఏమైనా పట్టుకొని ఉంటే దానికి డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి more than 1 lakh ఏమైనా ఉంటే అండ్ less than 10 lakhs ఈ అమౌంట్ ఏమైనా ఉంటే వాళ్ళు చెక్ చేసి అది ఎలక్షన్ కి సంబంధించింది కాదు అని నిర్ధారించిన వెంటనే వాళ్ళు రిలీజ్ చేసేస్తారు. సో ఈ ఆస్పెక్ట్ లో మనకి ఫార్మర్స్ కి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అనేది చూస్తున్నాము. సో దట్ వాళ్ళు కొనుగోలు కేంద్రాల నుంచి కానీ వెళ్తున్నప్పుడు అట్లాంటప్పుడు కూడా ఇబ్బంది కావద్దు కాబట్టి మా టీమ్స్ కి అది ముందే వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము. అండ్ లాస్ట్లీ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ద పోల్, బ్యాలెట్ బాక్సెస్ అవ్వచ్చు, బ్యాలెట్ పేపర్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. మనము అవన్నీ కూడా చెక్ చేసుకుని ఉన్నాము. సో ఎనీవే కొన్ని ఆస్పెక్ట్స్ లో రెగ్యులర్ గా పొలిటికల్ పార్టీస్ ని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మీకు కూడా ఐడియా ఉంటూ ఉంటుంది. అండ్ లాస్ట్లీ ఎలక్షన్ లో అఫెన్సెస్ ఏమున్నాయని మీకు చాలా క్లియర్ గా ఏసీఎల్బీ గారు చదివి చెప్పారు. సో అవన్నీ కూడా మీ కింద క్యాడర్ వరకు జీపీ ఎలక్షన్ లో మీకందరికీ బాగా అవగాహన ఉంది, కానీ కింద అవగాహన లేకపోతే తప్పులు చాలా జరిగే అవకాశం ఉంటాయి. సో కింద వరకు వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇందిరమ్మ చీరలపై బీఆర్ఎస్ లీడర్ల దుష్ప్రచారం తగదని మంత్రి సీతక్క మండిపడ్డారు. ఆడబిడ్డలు, మహిళా సంఘాలు ఎంపిక చేసుకున్న డిజైన్లలోనే చీరల్ని ఇస్తున్నాం, అయినా కలర్ బాగా లేదని, డిజైన్ బాగా లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. సహజంగానే ఆడవాళ్లు ఎదుగుతుంటే ఓర్వలేనితనం కేటీఆర్, హరీష్ రావులది. ఆడబిడ్డలు చీరలు తీసుకొని సంబరపడుతుంటే అవి వారి కళ్ళకు కనిపించడం లేదు. వారు సంతోషంగా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ లాగా ఇవి సూరత్ నుంచి కిలోల లెక్కన తీసుకొచ్చిన చీరలు కాదు. సిరిసిల్ల నేతన్నలు తమ చేతితో స్వయంగా చేసిన చీరలు. కావాలంటే కేటీఆర్, హరీష్ రావు, కవిత స్వయంగా సిరిసిల్ల వెళ్ళి నేతన్నలను వెళ్ళి అడగవచ్చు. కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు కావాలని చీరలు బాగా లేవంటూ మాట్లాడడం సిరిసిల్ల నేతన్నలని అవమానించేలా ఉన్నాయి. చీరల్ని కొందరికే, మహిళా సంఘాల వారికే ఇస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులకు ఇస్తూనే సభ్యత్వం లేని వారిని సైతం సంఘంలోకి ఆహ్వానిస్తూ వారికి సారె పెడుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఏం చేసినా బీఆర్ఎస్ నేతలు ఓర్చుకోవడం లేదు. ఫ్రీ బస్సు పెడితే బ్రేక్ డాన్స్ చేసుకోవాలని,
కొట్టుకుంటున్నారని దుష్ప్రచారం చేశారు. బీఆర్ఎస్ నేతలు ఇకనైనా తమ బుద్ధి మార్చుకుంటే మంచిది. మహిళలకు మంచి జరుగుతుంటే స్వాగతించడం, సంతోషించడం నేర్చుకోండి అన్నారు. తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మీ అందరి ఆలోచనలతో మీరు ఎంపిక చేసిన కలర్స్, మీరు ఎంపిక చేసిన డిజైన్స్తో మరి ఇందిరమ్మ బర్త్డే సందర్భంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రులు రాష్ట్రంలో మరి ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ చీరలను చూసి ప్రతి ఆడబిడ్డ సంతోషపడుతుంటే సహజంగానే మీకు తెలుసు, ఆడబిడ్డలు సంతోషపడితే మరి బీఆర్ఎస్ నాయకులు, కల్వకుంట్ల కుటుంబం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుందని. అందుకనే మరి ఈ చీరలు బాగలేవని, లేదా ఎలక్షన్ల కోసమని, లేదా కొంతమందికే ఇస్తున్నారని ఏదేదో తప్పుడు కూతలు కూస్తున్నారు. అయ్యా, మీ చీరలు బాగున్నాయా, మేమిచ్చిన చీరలు బాగున్నాయో రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు అర్థమయ్యి గుండెలకు కత్తుకొని ఫోటోలు దిగి పెడతా ఉన్నారు. అది మీకు పాపం భయం అనిపిస్తుంది. మేము ఈ చీరలకు ఆర్డర్ ఇచ్చి దాదాపుగా 1 year కావస్తుంది. ముఖ్యమంత్రి గారు కన్న కళ ఏంటిదంటే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేయాలి. 1 కోటి మంది మహిళలు కావాలి అంటే మరి 1 కోటి మంది మహిళలను మహిళా సంఘాల్లో చేర్చాలనే లక్ష్యంతో ఈరోజు ఇచ్చిన 67 లక్షల చీరలు సరిపోవట్లేదని ఇంకా 33 లక్షల చీరల వరకు మరి మళ్ళీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా అంటే పూర్తిగా కోటి మందికి. దీన్ని నిస్సిగ్గుగా మరి హరీష్ రావు లాంటి ఒక నాయకుడు, అబద్ధాల కేరాపు హరీష్ రావు. కందుకూరు మండలం దాసర్లపల్లి గ్రామంలో ఘనంగా అయ్యప్ప పడి పూజ కార్యక్రమము. దాసర్లపల్లి గ్రామ వాస్తవ్యులు నూకం శివ, శ్రీకాంతులు అయ్యప్ప మాల ధరించి వారి ఇంటి వద్ద పడి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ పూజా కార్యక్రమంలో దయాకర్, జంగయ్య, రాజు, యాదగిరి, శ్రీను, యాదయ్య, గురుస్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడి పూజ ఘనంగా చేయడం జరిగింది. పూజా కార్యక్రమంలో నెదునూరు, కొత్తగూడెం, బాచుపల్లి, కడతాల్, కందుకూరు, దెబ్బడగూడ అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. పూజా కార్యక్రమం నిమిత్తం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే అయ్యప్ప స్వాములు ఇలా ఘనంగా పాల్గొనడం, పూజ ఘనంగా జరిపించడం పట్ల నూకం శేఖర్, రాజు వారి కుటుంబం మొత్తం సంతోషం వ్యక్తం చేశారు. అలాగే పెద్ద మొత్తంలో స్వాములు పాల్గొనడం వల్ల పూజకు కలొచ్చిందని వారు చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఘోరంగా ఉంది. లక్షల కోట్ల విలువైన భూములు అమ్ముకొని బినామీలకు అంటగడుతున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని చెప్పి డబ్బులు దండుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయని ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్కు ధీటుగా ఉన్నది ప్రజాశాంతి పార్టీ మాత్రమే. జూబ్లీహిల్స్లో ఓట్లు చీల్చవద్దని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అన్న కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అభ్యర్థన మేరకే ప్రజాశాంతి పార్టీ పోటీ చేయలేదు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాంగ్రెస్ ప్రజలకు చెప్పిన ఒక్క హామీ కూడా తీర్చలేదు. 3 రోజుల్లో నా భవిష్యత్తు ప్రణాళిక ఉంటుందని అన్నారు. బట్టిని ముఖ్యమంత్రి చేయడానికి రెడ్డి నేతలు అందరూ కలిస్తే రేవంత్కు నేను మద్దతు ఇస్తాను. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనుకుంటే భూములు అన్నీ అమ్మిపడేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, బీసీ నాయకులు అందరినీ ఏకతాటిపైకి తీసుకొని వస్తాను. బీజేపీకి డిపాజిట్ రాని అభ్యర్థిని జూబ్లీహిల్స్లో ఎందుకు పోటీలో నిలిపారు? కాంగ్రెస్ బీహార్లో ఓటు చోరీ అంటున్నారు. మరి జూబ్లీహిల్స్లో ఓటు చోరీ జరగలేదా? మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే మాదిరిగా తెలంగాణలో పరిస్థితి తయారైంది. చాలా మీడియా సంస్థలు అమ్ముడు పోతున్నాయని అన్నారు. నిలబడితే తమ్ముడు రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడ్డాడని రాహుల్ గాంధీని ఒప్పించి డిసెంబర్ 4వ తారీఖుని డిసెంబర్ 7ని ఆయన ముఖ్యమంత్రి చేయడంలో నా చిన్న పాత్ర కూడా ఉంది. అలాంటిది ఏమైంది ఆయనకి? ఇంకా మరి మాటలతో కుదరదు, చేతలతో చేసి చూపిస్తా. 100 రోజుల్లో మీరు రిజల్ట్స్ చూస్తారు. మార్పు చెందాడా? ఇప్పుడే నేను ఒక లెటర్ రాసి డిసెంబర్ 8, 9, 10 సమిట్కు ప్రపంచ నాయకులు ఎవరు రాకండి, ప్రెసిడెంట్లు రాకండి, ప్రైమ్ మినిస్టర్లు రాకండి అని 2008లో సోనియా గాంధీ పెట్టిన 200 దేశ ప్రెసిడెంట్లు పిలిస్తే మన్మోహన్ సింగ్ ఒక్కరిని రాకుండా చేశా. ఎందుకు? నా సమిట్ని కాపీ చేసి సోనియా గాంధీ పెట్టింది మన్మోహన్ సింగ్ ద్వారా. ఒక్క ప్రెసిడెంట్ రాలా. ఎందుకంటే 200 దేశాల్లో ప్రెసిడెంట్లు నన్ను నమ్ముతారు, ఇన్వెస్టర్స్ నన్ను నమ్ముతారు. ఏ రాజకీయ నాయకుడిని నమ్మట్లేదు, ఒక రేవంత్ రెడ్డి అనే కాదు. ఎందుకు? ఇప్పుడు సంతకం పెడతారు, ఇంకో గవర్నమెంట్ వస్తుంది. సో నేను ఇంగ్లీష్లో లెటర్ వేసి అతి త్వరలో మీకు రిలీజ్ చేస్తా. ఎందుకు అంటే ఈ 200 దేశాలకి, బిలియనర్స్కి రేవంత్ రెడ్డి తమ్ముడు ఇచ్చిన వీడియో నేను పంపించా ఇంటర్నేషనల్ మీడియా ద్వారా. శంషాబాద్ సమీపంలోని జిఎంఆర్ ఏరో పార్క్లో ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ సంస్థ సాఫ్రాన్ నెలకొల్పుతున్న లీప్ ఇంజిన్ ఎంఆర్ఓ సెంటర్ను ఆన్లైన్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. రఫేల్ విమానంలో ఉపయోగించే M88 ఇంజిన్ కోసం ఏర్పాట్లు చేస్తున్న కొత్త ఎంఆర్ఓ యూనిట్కు శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. బెంగళూరు, హైదరాబాద్ను డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కారిడార్గా ప్రకటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా కొత్త సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణపై పూర్తి నమ్మకంతో హైదరాబాద్ను తమ కార్యకలాపాలకు ఎంచుకున్న సాఫ్రాన్ సంస్థకు అభినందనలు తెలిపారు. ఈ కొత్త సదుపాయం తెలంగాణ ఏరోస్పేస్ రక్షణ రంగాల అభివృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇది భారతదేశంలోనే ఇంజిన్ల కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ కావడం విశేషం. 1300 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సదుపాయం ద్వారా 1000 మందికి పైగా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి లభించడంతో పాటు మన స్థానిక MSMEలు, ఇంజనీరింగ్ కంపెనీలకు కొత్త వ్యాపార అవకాశాలను కూడా కల్పిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. Invites to the podium a leader whose commitment has masterfully integrated Safra's operations globally. Please join me in welcoming Chairman of Safra, Ross McInnes, for the welcome address. Namaskaram, sir. A very good morning to you. Honourable Prime Minister, Shri Narendra Modi ji, Honourable Chief Minister of Telangana, Shri Ravant Reddy, Honourable Minister of Civil Aviation, Shri Rammohan Naidu, and Honourable Industry Minister of Telangana, Shri Sridhar Babu, and dear partner J.M. Rao. Dear partners, dear colleagues, chers amis, I'm deeply honoured to welcome you today to the inauguration of our new LEAP engine maintenance facility here in Hyderabad. Your presence today is testimony
to the uniquely strong bond between India and France, a bond built over 7 decades of trust and friendship rooted in a shared ambition of strategic autonomy. This strong bond also reflects the relationship our group, Safran, has forged with. కేంద్ర ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానిస్తుందని ఆయన తెలిపారు. రాజ్యాంగం అమలు పరిచిన దినోత్సవం సందర్భంగా అంబర్పేట్ శ్రీ రమణ చౌరస్తాలో గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ హనుమంతరావు పాల్గొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడుతూ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ను యువత ఆదర్శంగా తీసుకోవాలని, ఆయనను మర్చిపోవద్దని ఆయన గుర్తు చేశారు. పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ను అవహేళన చేస్తూ మాట్లాడారని, అది సరైన పద్ధతి కాదని ఆయన తెలిపారు. భారతదేశం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వందల సంవత్సరాలు ఫైట్ చేసి ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యం వ్యతిరేకంగా మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంతకుముందు ఇది బ్రిటిష్ రాజ్యాంగం నడిచేది. మన దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలను, అన్ని మతాలను, పేదవారు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే ఆ రోజులలో కడుపు కాలినవాడు పేదరికంలోకి వెళ్ళి వచ్చినటువంటి నాయకుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కరే రాజ్యాంగం రాయాలని ఆలోచన చేసి వారితో రాపించిన 1949 26 నవంబర్ రోజు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజ్యాంగ విలువలను కాపాడదాం. సంగారెడ్డిలో భారత రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ. జీవో 46తో బీసీ రిజర్వేషన్లపై కత్తిరింపు, మహిళలకు కూడా అన్యాయం. ప్రశాంత్ రెడ్డి. మూడు విడతల్లో పంచాయతీ పోలింగ్. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు. రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇందిరమ్మ చీరలు మహిళలే ఎంపిక చేసిన డిజైన్లతోనే. బీఆర్ఎస్ ఆరోపణలకు సీతక్క సమాధానం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.